హాయ్ హలో వెల్కమ్ టు మై ఛానల్. ఈరోజు మన టాపిక్ వచ్చేసి క్వాంటిటేటివ్ యాప్టిట్యూడ్. అసలు క్వాంటిటేటివ్ యాప్టిట్యూడ్ అంటే ఏంటిది, అందులో ఏమేమి ఉంటుంది, సిలబస్ ఏంటి, టాపిక్స్ ఏమి, ఏ టాపిక్స్ మనం కవర్ చేయాలి, ఎంతవరకు కవర్ చేయాలి అనేది మనం ఈ వీడియోలో చూస్తాము. అసలు ఈ క్వాంటిటేటివ్ యాప్టిట్యూడ్ అంటే ఏంటిది, అసలు మనం దీన్ని ఎందుకు యూజ్ చేస్తాము, దీనివల్ల మనకి యూజ్ ఏంటి నేర్చుకుంటే. సో ఎస్పెషల్లీ దీనివల్ల మనకి యూజ్ ఏంటంటే, మనము లైక్ ఏదైనా కంపెనీకి జాబ్ పర్పస్ వెళ్ళినప్పుడు వాళ్ళు యాప్టిట్యూడ్ రౌండ్ అన్నది ఒకటి కండక్ట్ చేస్తారు. అందులో సబ్ టాపికే ఈ క్వాంటిటేటివ్ యాప్టిట్యూడ్ అనేది. సో ఈరోజు ఈ వీడియో ఫస్ట్ వీడియో కాబట్టి కొంచెం ఈ వీడియో నేను ఇంట్లో ఉండి రికార్డ్ చేస్తున్నాను. సమ్ డిస్టర్బెన్సెస్ అనేవి ఉంటాయి. సో డోంట్ వరీ అబౌట్ దట్. సో మనం ఈరోజు క్వాంటిటేటివ్ యాప్టిట్యూడ్ అంటే ఏంటో నేర్చుకుందాం. అసలు క్వాంటిటేటివ్ యాప్టిట్యూడ్ మొత్తం దీంట్లో నేర్చుకోలేము. జస్ట్ అసలు క్వాంటిటేటివ్ యాప్టిట్యూడ్లో మనకు ఏం టాపిక్స్ ఉన్నాయనేది మాత్రమే నేర్చుకుంటాం. సమ్ టైమ్ ఇట్లాంటి చుట్టుపక్కల వాళ్ళు ఆలోస్తుంటారు. సో దాన్ని మనం ఏం పట్టించుకోలేము, మేము చేయలేము. ఎందుకంటే మేము యూట్యూబ్లో వీడియోలు తీసుకుంటే సైలెంట్గా ఉండండి అని చెప్పలేం కదా. సో ఆవిడ డిస్టర్బెన్స్ వచ్చినప్పుడు మనం కొంచెం సైలెంట్ అయ్యి నేర్చుకున్నాం. సో ఈ వీడియోలో మనం వచ్చేసి అసలు క్వాంటిటేటివ్ యాప్టిట్యూడ్లో ఏం టాపిక్స్ ఉన్నాయి అనేది మాత్రం తెలుసుకుందాం. తర్వాత ఒక్కొక్క టాపిక్ గురించి స్టెప్ బై స్టెప్ అనదర్ వీడియోస్లో ఓన్లీ లైక్ మనకు చాలా ఉంటాయి. పర్సంటేజెస్, ప్రాఫిట్ అండ్ లాస్, టైమ్ అండ్ వర్క్, ఇలా డిఫరెంట్ టాపిక్స్ అనేటివి యాప్టిట్యూడ్లో ఉంటాయి. పర్సంటేజ్ అంటే ఏంటి, అసలు పర్సంటేజెస్ ఎలా నేర్చుకోవాలి అనేది ఒక పర్సంటేజెస్ మీదనే మనం కంప్లీట్గా ఒక వీడియో తీద్దాం. అలాంటి ప్రాఫిట్ అండ్ లాస్ అనే దాంట్లో కూడా ఒక వీడియో తీద్దాం. సో అలా టాపిక్ వైజ్ సపరేట్గా మళ్ళీ ఇంకా వీడియోస్ అప్లోడ్ చేస్తూనే ఉంటాను. మన ఛానల్లో ప్లేలిస్ట్లో కూడా యాడ్ చేస్తుంటాను, మీరు చూస్తూ ఉండండి. నెక్స్ట్ ఇప్పుడు కమింగ్ టు ద పాయింట్, అసలు టాపిక్ వస్తే అసలు ఈ కాంపిటేటివ్ యాప్టిట్యూడ్లో మనకు ఏ ఏ టాపిక్స్ ఉంటాయంటే, పాయింట్ వైజ్ మనం ఒక్కొక్క టాపిక్ వైజ్ చూసుకుంటే ఇందులో మనకు పర్సంటేజెస్ ఉంటాయి, ప్రాఫిట్ అండ్ లాస్ ఉంటాయి, సింపుల్ ఇంట్రెస్ట్ ఉంటుంది, కాంపౌండ్ ఇంట్రెస్ట్ ఉంటుంది, అండ్ టైమ్ అండ్ వర్క్ ఉంటుంది, పైప్స్ ఉంటాయి, టైమ్ అండ్ డిస్టెన్స్ ఉంటాయి, రేషియో ప్రాపగేషన్, యావరేజెస్, తర్వాత మిక్సర్, పార్ట్నర్షిప్, నెంబర్ సిస్టమ్స్ ఉంటుంది, మెన్సురేషన్ ఉంటుంది, పర్ముటేషన్స్ అండ్ కాంబినేషన్స్ ఉంటాయి, ప్రాబబిలిటీ ఉంటుంది, క్లాక్స్, క్యాలెండర్స్, డైరెక్షన్స్, బ్లడ్ రిలేషన్స్, కోడింగు, డీకోడింగు, నెంబర్ సిరీస్, మిర్రర్ ఇమేజెస్, వాటర్ ఇమేజెస్, సిట్టింగ్ అరేంజ్మెంట్స్, అండ్ ఆల్సో పజిల్స్, డేటా సఫిషియన్సీ, డేటా ఇంటరప్షన్స్, లైక్ ఇలా డిఫరెంట్ టాపిక్స్ ఉంటాయి. ఇవన్నీ మనం నేర్చుకుందాం నెక్స్ట్ వీడియోలో. ఓకే, దిస్ ఈజ్ ఓన్లీ సిలబస్ అబౌట్ quantitative aptitude.